నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. మొత్తానికి తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుందని చెప్పొచ్చు. అయితే ఇటు ఈ పార్టీ తమిళనాడుకు సంబంధించి ఈ పార్టీలకు సంబంధించి డిఎంకే, టీవీకే అలాగే బీజేపీకి మధ్య మాత్రం హోరాహోరీ పోటీ అయితే కొనసాగుతోంది. ప్రచారంలో ఒకళ్ళపై ఒకళ్ళు రాళ్లు రువ్వుకున్నంత పనిచేస్తున్నారు. ఏ విధంగా మాటలతో యుద్ధాన్ని తలపిస్తున్నాయి వాళ్ళ ప్రచారాలు. అయితే ఏ విధంగా అనేది కనుక మనం చూసుకుంటే, నా తమ్ చూశారు కదా, జగన్ బాటలో ఉదయనిధి స్టాలిన్, పవన్ బాటలో విజయ్. అయితే ఏ విధంగా అనేది కనుక ఒకసారి మనం కంపారిజన్ చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు జనసేనకు సంబంధించి ఎన్ని రకాల మాటలు అన్నారో సేమ్ యాస్టీజ్గా అవే మాటలను ఉదయనిధి స్టాలిన్ విజయ్ గారి మీద ప్రయోగిస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. అవేంటి ఒకసారి చూద్దాం. 2024 ఎన్నికలకు ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి అని అన్నారు కదా. సేమ్ దాన్ని ఏ విధంగా వాడుకున్నారు అంటే ఉదయనిధి స్టాలిన్ గారు ఈ టీవీకే పార్టీకి సంబంధించిన అధ్యక్షులైనటువంటి విజయ్ గురించి, అసలు కాగితపు గాలికి కూడా నిలబడని పార్టీ టీవీకే పార్టీ. మీరు దానికి ఓటు వేస్తే ఓటు మురిగిపోతుంది తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతుంది, విజిల్స్ వేసుకుంటూ వెనక్కి వెళ్ళాలి తప్ప ముందుకు రాలేదు అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక అంతటితో ఆపేశారా అంటే అంతటితో ఆపరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు వారానికి 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారు, ఆ మిగతా 5 రోజులు సినిమాలు చేసుకుంటూ ఉంటారు అంటూ పేరు చెప్పకుండా దత్తపుత్రుడు అనే వర్డ్ వాడారు. మరి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు కూడా సేమ్ వర్డ్స్ యూజ్ చేసుకొని, మీరు 5 రోజులు మాత్రమే ఒక కొత్త నాయకుడు, కొత్త పార్టీ నాయకుడు అంటూ పేరు పెట్టకుండా కథానాయకుడు అన్నట్టుగా సినిమాలకు సంబంధించి సినిమా నాయకుడు అంటూ, అట్లాగే కొత్త పార్టీ నాయకుడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏం చెప్పాడు అంటే, వారానికి 5 రోజులు కాదు, ఓన్లీ శనివారం మాత్రమే ఉంటాడు. అంటే 6 రోజులు మనకి అందుబాటులో ఉండడు, ఉండేది ఒక శనివారం మాత్రమే అంటూ వ్యంగ్యంగా మాట అనేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యకాలంలో ఇంకొక మాట కూడా అన్నారు. జనసేన పార్టీకి సంబంధించి బలమైన కార్యకర్తలు లేరు, ఏదో నూనూగు మీసాల చిన్న చిన్న కుర్రాళ్ళు తప్ప ఎవ్వరూ లేరు, వెనక సపోర్టే లేదు అన్నట్టుగా చాలా తక్కువ చేసి మాట్లాడారు. మరి ఉదయనిధి స్టాలిన్ గారు ఏమన్నా తక్కువ తిన్నారా అంటే, టీవీకే పార్టీకి సంబంధించి ఒక సినిమా వాడు ఏదో కాలక్షేపం కోసం రాజకీయాల్లోకి వస్తే ఎవరు మాత్రం వెనకాల ఉంటారు? ఒక బేస్లెస్ పార్టీ, ఆదర్శనీయమైన అంశాలు లేని పార్టీ, ఆదర్శనీయమైన పార్టీ కాదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఇంతటితో ఆపేశారంటే ఆపల. ఉదయనిధి స్టాలిన్ గారు ఏమన్నారు అంటే, రాజకీయాల్లోకి రావాలి అంటే సినిమాలు చేసినంత ఈజీ కాదట. అయ్య బాబో, ఈ మాట ఆంధ్రాకి వెళ్ళంటే మాత్రం మామూలుగా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ చేసినంత ఈజీ కాదట రాజకీయం చేయటం. అయితే ఆ 2 చేస్తున్న ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమనాలి? ఆయన కష్టమంతా కూడా ఒక రకంగా ఉదయనిధి స్టాలిన్ గారు అవమానపరిచారా లేకపోతే అభినందించారా? ఒకసారి ఆలోచించుకుంటే సరిపోతుందేమో. ఎందుకంటే రాజకీయాలు చేసిన వాళ్ళు సినిమాలు చేయలేరు, సినిమాలు చేసిన వాళ్ళు రాజకీయాలు చేయలేదు అని అంటున్నారు కదా. కాకపోతే మరి 2 చేస్తున్న వాళ్ళు అందరికన్నా గొప్పే కదా. అంటే ఉదయనిధి స్టాలిన్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శప్రాయుడని చెప్పొచ్చా? ఏమో, ఆయన మాటలు చూస్తే ఖచ్చితంగా చెప్పొచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే అటు జగన్మోహన్ రెడ్డి అలాగే ఉదయనిధి స్టాలిన్ ఏ విధంగా ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా వాళ్ళ డైలాగ్స్ యూజ్ చేసుకుంటూ షేర్ చేసుకున్నారో, మరి పవన్ కళ్యాణ్ గారి బాటలో విజయ్ గారు ఏ విధంగా వెళ్తున్నారో అది కూడా మనం మాట్లాడుకోవాల్సిందే కదా. అయితే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి మాట అంటూ ఉన్నారో వాటికి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళారో, అదే వ్యంగ్యాస్త్రాలను మన విజయ్ గారు కూడా, ఈ టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారు కూడా అదే పంతా ఫాలో అవుతున్నారంటే ఎస్ అనే చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన వ్యంగ్యాస్త్రాలకు ధీటైన సమాధానం ఎలా ఇచ్చారో, అట్లాగే ఉదయనిధి స్టాలిన్ చెప్పిన ఒక్కొక్క మాటకి వెటకారంగా విజయ్ కూడా ఏమి అన్నాడు అనేది ఒకసారి చూద్దాం. ఏంటి, వారానికి నేను ఒక్కరోజైనా ఉండేది, అసలు ఎక్కడున్నారు? నేను ప్రజలకి వారంలో కాదు నైట్ అంతా కూడా టచ్ లోనే ఉంటా. ఎలాగా అనుకుంటున్నారా? ప్రజల కోసం నేను రోజంతా కష్టపడి సినిమాలు చేస్తా. అసలు వాళ్ళకి మాకు ఉన్నంత బాండింగ్ మీకు వాళ్ళకు ఉంటుందా? ఒకసారి జనంలోకి వెళ్ళి అడగండి అంటూ ఆయన ప్రచారంలో వచ్చిన జనాన్ని మాత్రం ఉర్రూతలు ఊగించేలా మాట్లాడారు. ఏ విధంగా అంటే క్రౌడ్ కూడా చాలా విపరీతంగా వచ్చింది. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు సభలు సమావేశాలు అంటే క్రౌడ్ వచ్చేదో, అదే విధంగా ఈ విజయ్ సభలకు సంబంధించిన కూడా క్రౌడ్ అయితే ఖచ్చితంగా వచ్చిందనే చెప్తున్నారు అక్కడ వాళ్ళు. టీవీకే అనేది ప్రజల పార్టీ,
డిఎంకే అనేది అవినీతి పార్టీ అంటూ ఏ విధంగా రెండింటిని కంపేర్ చేస్తూ ఇచ్చారు. ఎందుకంటే టీవీకే అనేది ఆశయాలు లేని పార్టీ అన్నారు కదా, దానికి కౌంటర్గా ఇచ్చారు. ఏమన్నారు? టీవీకే పార్టీని పక్కన పెడతారా? ఒక విషయం గుర్తుంచుకోండి, స్టాలిన్ సార్ అని ఎంత మర్యాదగా ఎంత వెటకారంగా చెప్పారు అంటే, యుద్ధం మీకు బీజేపీకి మధ్య కాదు, నాకు మీకు మధ్య, డిఎంకే వర్సెస్ టీవీకే అంటూ చాలా ధీటుగా చెప్పారు. అయితే చప్పట్ల వర్షం అయితే అతను చెప్తున్న డైలాగ్స్కి అయితే చప్పట్ల వర్షం అయితే కురిసినట్టుగా తెలుస్తోంది. అయితే టీవీకే విజయ్ ఉదయనిధి స్టాలిన్కి ఏం చెప్పాడు? స్టాలిన్ సార్, ప్రజలు నన్ను చూడటానికి, నా మాటలు వినటానికి వస్తున్నారు, మీకులా కాదు. మీరేమో వాళ్ళని భయపెట్టి, ఎవరిని ఢిల్లీ పెద్దలను భయపెట్టి ఓట్లేయండి ఓట్లేయండి అని అడుగుతున్నారు. నేను అలా అడగట్లా, నన్ను నమ్మితే ఓటేయండి అంటున్నా. మీరు ఢిల్లీ పెద్దల్ని భయపెట్టి ఓట్లు అడుగుతున్నారు. మీకు నాకు అసలు కంపారిజనే లేదు. మీరు నేనంటే భయమే లేనట్టు, నా పేరు చెప్పటానికి కూడా భయపడుతున్నారు మీరు అన్నట్టుగా వ్యంగ్యాస్త్రాలు అయితే సంధించారు. అయితే ప్రజలకు మాత్రం ఒకటే పిలుపునిచ్చారు టీవీకే విజయ్. ఎలా అంటే, విజిల్ ఓదండి, ఆ విజిల్ సౌండ్కి మొత్తం ఇక్కడ నుంచి పరారైపోవాలి అందరూ. మీరు మళ్ళీ ఆ డిఎంకే పార్టీని గెలిపిస్తే మళ్ళీ మీరు వాళ్ళ ఉచ్చులో పడ్డట్టే, ఒకసారి ఆలోచించుకోండి అంటూ కూడా ఆయన ప్రజలకు చాలా మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే ఆంధ్ర రాజకీయాలను తమిళనాడు వాళ్ళు వాడుకుంటున్నారు. ఎందుకు అంటే, మొన్న ఆ మధ్య టీవీకే విజయ్ ఒక మాట అన్నారు. ఏమని అంటే, ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు తీసుకొస్తున్న విషయం సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఆంధ్ర రాష్ట్రం వల్ల పక్క రాష్ట్ర సంస్కృతులు మన రాష్ట్రంలోకి వచ్చినట్టున్నాయి అని అన్నారు. అంటే అర్థం ఏంటి? వ్యక్తిగతంగా ఎన్నికలు ఏ విధంగా టార్గెట్ చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ అనే విషయాన్ని వాడారు. అంటే చూసారా ఆంధ్ర ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో. మనం ఏదో ఆంధ్ర వాళ్ళు చాలామంది మనం ఇలా చేసుకుంటున్నాం అలా చేస్తున్నాం ఎవరికి తెలియదు అనుకుంటారు కదా. చెడు చేసినా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు, మంచి చేసినా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే, ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ గారికి మనం ఒక మాట అయితే చెప్పొచ్చు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనేసి మాట్లాడారో అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. మరి ఇదే ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ఆ టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మే 4వ తేదీన రిజల్ట్స్ వస్తాయి. అప్పటి వరకు ఆగాలి కదా. ఎవరు ఏంటి అనేది అప్పుడే ఎలా చెప్పేస్తాం చెప్పండి? అది రిజల్ట్స్ రాకముందు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని చాలామంది చెప్తున్న మాట. ఎందుకంటే ఎవరిని తక్కువ అంచనా వెయ్యకూడదు. ముఖ్యంగా ఈ ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటనలు చూసుకొని ఈ మాట అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.